శ్మశానంలో కాలిపోతున్న తన దేహాన్ని చూసి ఏడుస్తున్న ఆత్మ దగ్గరికి కాటి కాపరి రూపంలో శివయ్య వచ్చి ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు. నేను చనిపోయాను, నా పిల్లలు, భార్య అనాథలయ్యారు అని అంటూ ఏడుస్తున్నాడు. ఎందుకు అంతగా బాధపడుతున్నావు? వాళ్ళు చాలా సంతోషంగా ఇప్పుడే ఉంటారు అని అన్నాడు. కాటి కాపరి ఆ వ్యక్తికి కోపం వచ్చి, నేను చస్తే నా వాళ్ళు ఆనందించడమేంటి అని అడిగాడు. మరి ఎప్పుడూ నువ్వు వాళ్ళ బాగోగులు చూశావని, ఎప్పుడు వాళ్ళకి ప్రేమగా కబుర్లు చెప్పావని, ఎప్పుడు నీ భార్యని సంతోషంగా చూసుకున్నావని, ఎప్పుడు వాళ్ళని తిట్టకుండా కొట్టకుండా ఉన్నావని, తాగి రాగకుండా ఈరోజు ఉన్నావని అని అడిగాడు. అతను చేసిన తప్పు గుర్తుకు తెచ్చుకొని ఇంకా కుమిలిపోతూ ఉన్నాడు. నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడగగానే, ప్రపంచం మొత్తం నేనే ఉంటే తెలియకుండా ఉంటుందా అని అన్నాడు శ్మశానవాసి. కర్మ తన పని తాను చేసుకోబోతుంది. నీకన్నిటికీ నీ బాధకి కాలం సమాధానం చెప్పబోతుంది. నన్ను నమ్మిన నీకు ఏనాడు నమ్మక ద్రోహం జరగదు. ఈ శివయ్య అండ నీకు ఎల్లప్పుడూ రక్ష కవచంలా ఉంటుంది. ఓం నమ శివాయ.